హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. విజయలక్ష్మి వీడియోస్. ఏంటంటే విషయం, నిన్న త్రయోదశి కారణంగా నందీశ్వరుడికి పాలు నీళ్లు కొబ్బరి నీళ్ళతో అభిషేకం చేశారండి. అందరూ చాలామంది వచ్చారు. ఎందుకంటే మాకు ఎలా తెలిసిందంటే, నిన్న మా పెళ్లి రోజు కారణంగా మేము ఆ గుడికి వెళ్ళామండి, శివాలయంకి. వెళ్తే పంతులు గారు ఇలా చెప్పారు, మనం శివుడికి అందరం దర్శించుకుంటాం, కానీ శివునికి ఏ విషయమైనా చేరవేయాలంటే నందీశ్వరుడు సహాయం ఉండాలంటారు కదా. అలాగా నందీశ్వరుడికి కోరుకుంటే మనం చేసిన తప్పులు ఏవైనా, పాపాలు ఏవైనా, శని దోషాలు ఏవైనా ఉన్నా, ఏళ్ళనటి శని ఉంటుంది కదండి, అలాంటివి. తర్వాత నరఘోష, మనం ఏం కొనుక్కున్నా ఏం చేసినా చాలామంది ఏడుస్తూ ఉంటారు కదండి, అలాంటి నరఘోష కూడా పోతుందనేసి పంతులు గారు చెప్పారండి. ఎన్ని గంటల పంతులు గారు అని అడిగితే, సాయంత్రం 5:30కి జరుగుతుందమ్మా ఈ కార్యక్రమం. అందరూ తప్పనిసరిగా వచ్చి, ఏవి పెద్దగా వస్తువులు ఏం తేవవసరం లేదు, కొబ్బరికాయ, పాలు, చెంబుతో నీళ్లు తీసుకొని వస్తే చాలమ్మా, నందీశ్వరుడికి స్నానం చేయించి అభిషేకం చేస్తామమ్మా అని చెప్పారండి. ఆ సందర్భంగా మేము ఏం చేసామంటే, నేను సింహాచలం వెళ్ళి సింహాచలం నుంచి 5 గంటలకు వచ్చామండి. 5:30కి శివాలయంకి వెళ్ళామండి. అలాగా అభిషేకం, పాలు నీళ్ళతో అభిషేకం చేసామండి. తర్వాత ఒక వస్త్రం కూడా తెచ్చుకోమన్నారండి. అంటే మన స్తోమత కొలదనమాట, ఏదో ఒకటి పంచి, ఏదో టవలు అలా తెమ్మన్నారండి. మేము కూడా ఒక టవల్ తీసుకొని వెళ్ళాం నందీశ్వరుడికి. మా స్తోమత కొలది మేము ఇచ్చామండి. అదిగోండి నందీశ్వరుడు పూజని చేసి అభిషేకం చేసి అలా చేశారండి. హారతి ఇచ్చారు. పార్వతీదేవికి, శివయ్యకి అందరికీ హారతి ఇచ్చి అందరూ భక్తులందరూ వచ్చారండి. తర్వాత నందీశ్వరుడికి ఫుల్గా గంధం విభూతితోని బాగా అలంకరించారండి. అలంకరించి పూజలే చేశారండి. అందరూ పుష్పాలతోని పూజలే చేశారండి ఆడవాళ్ళందరూ. ఇది కూడా కార్తీక మాసంలోని త్రయోదశి, ఏకాదశి ద్వాదశి పోయిన తర్వాత త్రయోదశి వస్తుంది కదండి, ఆ రోజు నందీశ్వరుడికి ఈ అభిషేకం చేస్తారండి సంవత్సరంకి ఒకసారి. ఇది చేయడం వల్ల, ఇది చేసుకోవడం వల్ల ఏంటంటే, నరఘోష దోషాలు ఏవైనా ఉన్నా, మనకి ఏవైనా ఉన్నా కూడా ఇవన్నీ పోయి అంత మంచి జరుగుతుందని పంతులు గారు చెప్పారండి. ఆ విధంగా మేము చేసామండి. ఈ పూజా కార్యక్రమంలో మేమందరం పాల్గొన్నందుకు మాకు చాలా సంతోషంగా అనిపించిందండి. తర్వాత మన దీపాలు వెలిగించుకుంటూ మనం పని చేసుకుంటూ నిశ్శబ్దంగా ఉన్నాము. అయితే మీరు దీపాలు ఈ నందీశ్వర పూజకి ఆకాశ దేశంకి వచ్చారు, నా మాటలు వినడానికి. అలాగే శివాలయంలో ఏంటంటే, నందీశ్వరుడి పూజ కార్యక్రమం అయిన తర్వాత ఆకాశ దీపం పెట్టారండి. అదిగోండి ఆకాశ దీపం పెడుతున్నారు. అది సాయంత్రం 7 అయ్యింది. 7 గంటలకి ఆకాశ దీపం అందరూ పెట్టి, ఆకాశం దీపం పెట్టడం వల్ల కూడా చాలా